అండ్ ఐఎమ్ డాక్టర్ సుచరిత ఫ్రమ్ అనంత హోమియో క్లినిక్. సో మనము ఈ మధ్య కాలంలో వింటున్న వర్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మనకి ఎందుకు వస్తుందంటే, బాడీలో మనకు ఫ్రీ రాడికల్స్ అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు, అక్యుములేట్ అయినప్పుడు విల్ సఫర్ విత్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్. దీనివల్ల మనకు సెల్స్ అనేటివి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో సెల్స్లో ఉన్న మైటోకాండ్రియా అవర్ పవర్ హౌస్. సో ఈ పవర్ మైటోకాండ్రియా దెబ్బతినడం వల్ల మనకి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మనం గురై ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కారణం మెయిన్గా మనకు ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో ఉండడం. ఈ ఫ్రీ రాడికల్స్ ఎందుకు ఉంటాయి, రీజన్ ఏంటి, దీనికి ఇవి రావడానికి కారణం మనకి యాంటీ ఆక్సిడెంట్ అనేవి డెఫిషియెంట్ మనకి ఎలా తెలుస్తుంది. సో మన బాడీ ఎలా మనకి సైన్ చూపిస్తుందంటే, వెన్ వీఆర్ టేకింగ్ సఫిషియంట్ రెస్ట్ స్టిల్ విల్ ఫీల్ ఫ్యాటిగ్యూ. మనం ఎంత సఫిషియంట్ రెస్ట్ తీసుకున్నా కానీ మనం ఫ్యాటిగ్గా ఫీల్ అవుతూ ఉంటాము. దీంతో పాటు ఇంకా మనకు ఫ్రీక్వెంట్గా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్కి సఫర్ అవుతూ ఉంటాము. ఫ్రీక్వెంట్గా రికరెంట్గా హెడేక్ రావడము, ప్రీమెచ్యూర్ ఏజ్ లుక్ రావడము, సడన్గా మన ఫేస్లో డల్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, మస్కులార్ పెయిన్ చాలా సివియర్గా ఉంటాయి. ఎప్పుడైనా మనకి ఇంజురీ అయితే హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దీంతో పాటు మనకు హెయిర్ లాస్, తర్వాత బ్రిటల్ నెయిల్స్, ఇలా మనము ఇలాంటి లక్షణాలతో సఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫటిగ్యూ వల్ల మనకు కాన్సన్ట్రేషన్ లేకపోవడము, మెమొరీ లాస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మనము ఆలోచించలేకపోవడం వల్ల క్లౌడ్ థింకింగ్ రావడం అనేది జరుగుతుంది. సో ఇవన్నిటి నుండి ఈ లక్షణాల వల్ల మన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇలా అవుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మన చేతిలో ఉన్న పని జస్ట్ వీ నీడ్ టు టేక్ సఫిషియంట్ వాటర్ అండ్ వెజిటేబుల్స్, బ్యాలెన్స్డ్ డైట్, ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అలాంగ్ విత్ ద నట్స్. ఇవన్నీ యాడ్ చేస్తూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతుంది అంటేనే ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ నుండి మనం బయటపడాలి అంటే నాట్ ఓన్లీ ఫుడ్, ఎక్సర్సైజ్ ఈజ్ ద మస్ట్ 100%. ఎక్సర్సైజ్ చేస్తేనే ఆ ఫ్రీ రాడికల్స్ నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది అలాంగ్ విత్ దిస్ ఫుడ్. ఇఫ్ మీరు గమనించారు మీకు ఈ లక్షణాలు ఉన్న, యు ఆర్ సఫరింగ్ విత్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో మీరు ఈ ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా ఇఫ్ స్టిల్ యు ఆర్ సఫరింగ్ అంటే అప్పుడు మీకు ఖచ్చితంగా డీటాక్సిఫికేషన్ మీ బాడీకి అవసరం అన్నది సైన్. సో ఈ డీటాక్సిఫికేషన్ థెరపీ అనేది మన అనంత హోమియోపతిలో మనకు అవైలబుల్గా ఉందండి. సో మీకు గనక ఈ లక్షణాలు ఉండి మీరు ఫుడ్ ఫాలో అయిన తర్వాత కూడా, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా స్టిల్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ అన్నప్పుడు మీరు రావడం ద్వారా మీకు ఏ జబ్బు లేకుండా మీరు ఈ లక్షణాలతో సఫర్ అయినట్లయితే అప్పుడు ఖచ్చితంగా మీ బాడీకి మనకు డీటాక్సిఫికేషన్ థెరపీ అవసరమని సైన్ అండి. సో ఇలాంటి ప్రాబ్లంతో కనుక ఉన్నట్లయితే మన అనంత హోమియోపతి క్లినిక్లో మీకు ఓజోన్ థెరపీ ద్వారా డీటాక్సిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.